మనం బెల్లం మిఠాయి తయారు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ఇది కేజీ శనగపిండి, దీంతో 4 గ్లాసులు. కేజీ అంటే ఇది 1.5 కేజీ బెల్లం అండి. మనం సన్నగా చాకుతో తరిగి పెట్టుకున్నది. 1/2 కిలో వేరుశనగపప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు బియ్య పిండి అండి, అది పొడి బియ్య పిండి, సాల్ట్ చిటికెడు, సోడా ఉప్పు చిటికెడు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాము. మనం వేరుశనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు అన్నీ ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. అవి వేపుకొని వచ్చుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు పప్పులన్నీ మనం వేపుకొని ఇట్లాగా లైట్గా బరక మిక్సీకి వేసుకున్నామండి. ఇది బాదం పప్పు పౌడరు, ఇది వేరుశనగపప్పుల పౌడరు. జీడిపప్పు అయితే మనం వేసుకోలేదు, అవి మాత్రం అలాగే ఉంచుకుందాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం 2 కలర్స్ వేసుకుంటున్నామండి. వీటిల్లో మిఠాయి అనేది కలర్ఫుల్గా ఉంటుంది. అందుకని మనం 3 గ్లాసుల పిండి వచ్చి ఎల్లో కలరు, 1 గ్లాస్ పిండి వచ్చి రెడ్ కలర్ కలుపుకుంటున్నాము. ఇది బియ్య పిండి, దీంట్లో ఎక్కువ వేద్దాం, 3 గ్లాసులు కదా. బియ్య పిండి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది మిఠాయి అనేది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేద్దాం. సాల్ట్ కూడా కొద్దిగా, 1 చిటికెడు. దీంట్లో కూడా 1 చిటికెడు, దీంట్లో కొద్దిగా ఎక్కువ పడుతుంది కదా. అలాగే సోడా ఉప్పు కూడా వేద్దాము. మిగతాది దీంట్లో వేసేద్దాం. ఇదిగోండి ఎల్లో కలర్. ఎప్పుడో కాబట్టి లైట్గా కలర్స్ అనేటివి వాడుకోవచ్చండి, ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు దీంట్లో రెడ్ కలర్ వేద్దాం. ఇప్పుడు ఈ 2 పిండిలు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు మనము ఇలా బియ్య పిండి, ఫుడ్ కలరు, సోడా ఉప్పు, సాల్ట్ అన్నీ ఒకసారి కలిసేలాగా ఇట్లా కలుపుకుందామండి. పిండి చక్కగా మనము జల్లి పోసుకొని కొలుసుకున్న పిండి అండి ఇది. ఇది పచ్చెనపప్పు తెచ్చి మనం ఇంట్లో మిల్లుకి వేసుకున్న శనగపిండి ఇది. పప్పులు బేసిక్గా ఇష్టం ఉంటే వేసుకుంటారు చాలామంది, లేకపోతే లేదండి. నేనేందంటే బాగుంటుందని చెప్పి అలాగే పప్పులు వేయకుండా కొద్దిగా నూకగా వేసాను, బరగ్గా వేసాను. పిండి మిశ్రమము ఈ మాత్రం ఉండాలండి. ఇట్లాగా చిక్కగా ఉంటే సరిపోతుంది. అది 2 పిండిలు చక్కగా ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. మనం స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నామండి పాకానికి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకుందాము. ఇప్పుడు వాటర్ కాగినాయి అండి. ఇందులోకి బెల్లం అనేది వేసేసుకున్నాం. బెల్లం అంతా వేసేసామండి. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎందుకంటే వడగట్టుకోవాలి కాబట్టి. హైలో పెట్టామంటే వెంటనే పాకం వచ్చేస్తుంది కాబట్టి తొందరగా. అందుకని మీడియంలో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిద్ది. ఇట్లా కలుపుతూ ఉన్నామంటే తొందరగా కరిగిద్ది బెల్లము. ఇప్పుడు బెల్లం అనేది చక్కగా కరిగిపోయిందండి. ఇది ఇంకొక గిన్నెలోకి వడగట్టుకుందాము. స్టవ్ ఆపేసుకొని ఇదిగోండి ఈ గిన్నెలోకి వడగట్టుకుంటున్నాము. చక్కగా నిదానంగా వడగట్టండి, లేకపోతే చిటుకులు అనేది చేతుల మీద పడుతుంది ఎగిరి. ఇదిగోండి చక్కగా బెల్లం కరిగింది కదా, మొత్తం దీంట్లోకి వడగట్టుకున్నాము. ఈ గిన్నె కడుక్కొని మళ్ళీ ఈ గిన్నెలో పోసుకుందాం మళ్ళీ మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాం కదండి, ఇందులోకి కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ అనేది పోసుకుందాం. ఇందులో జాగ్రత్తగా పోసుకోవాలండి, వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఈ పాకం గిన్నెలకి ఇంకొద్దిగా వాటర్ వేసి
పోద్దాము తిప్పి నీట్గా పోసేద్దాం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని కలుపుకుందాము. ఇదిగోండి పాకం అనేది చూడండి చక్కగా ఎలా పొంగుతుందో. మీడియంలో పెట్టానండి స్టవ్, తొందరగా పాకం వస్తుందని. ఇది బాగా ముదురు పాకం రావాలండి, ఉండపాకం రావాలి. అది పాకం అనేది ఎక్కువసేపు ఉడికిందంటే రుచిగా ఉంటుంది ఏదైనా కూడా, బెల్లం పాకంతో చేసేటివి. అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువే పోస్తాను నేను. ముందు గ్లాస్ పోసామా, మళ్ళీ వడగట్టుకున్నాక గిన్నె కడిగి ఇంకొద్దిగా సగం గ్లాస్ పోసుకున్నాం. అప్పుడు మొత్తం 1.5 గ్లాస్ పోసుకున్నాము. కొద్దిగా పాకం అనేది లేట్ అవుతుంది. అది ఇప్పుడు పాకం అనేది చెక్ చేసుకున్నామండి వాటర్లో వేసుకొని. పాకం అనేది ఇలా ఉండాలి. వచ్చేసిన పాకం మనకి. ఇంకా ఇందులోకి ఇదిగోండి కనిపిస్తుందా, ఇదిగోండి పాకం అనేది ఈ విధంగా ఉండాలి. అదిగోండి చూడండి. మరి ముదురు పాకం పట్టేసామంటే ఇంకా కమ్మర కడ్డీలాగా అయిపోతుందండి. అప్పుడు బెల్లం మిఠాయి అనిపించుకోదు అది. ఇప్పుడు ఇందులోకి యాలక్కాయ పౌడర్ వేసుకున్నాము. 1/2 స్పూను యాలక్కాయ పౌడర్ వేసాము. ఇందులో 1 స్పూన్ అనేది నెయ్యి వేద్దామండి, ఎందుకంటే బెల్లం బూంది షైనింగ్ వస్తుంది. మనం నెయ్యి వేసుకున్న దానివల్ల మిఠాయి అనేది మంచిగా షైనింగ్ వస్తుంది. ఇంకా పాకం అనేది పక్కన పెట్టుకొని ఇంకా మనము బూందీకి రెడీ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆపేసి పాకం పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం బూందీ అనేది వేసుకోవాలి. చూడండి, మనము అప్పుడు అన్నం ఆపితే ఈ విధంగా వచ్చింది గట్టిగా పాకం. మరి ఇలాగా వచ్చేటప్పటికి ఆపామనుకోండి ఇంకా గట్టిగా అయిపోతుంది. అందుకని మనం ఇందాక ఆపింది కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నా, పక్కన పెట్టాక చూపిస్తున్నా. అదిగో చూడండి చక్కగా ఉండనేది అటు ఇటు కదలకుండా ఉంది. మనం ఉడకబెట్టేటప్పుడు ఇంకా గట్టిగా ఉడకబెట్టామంటే ఆరిపోయేటప్పటికి ఇంకా పాకం అనేది ముదిరిపోతుంది. అది చూడండి ఇట్లా మెత్తగా రావాలి. చేతిలో తీసుకుంటే చూడండి ఎట్లా కావాలంటే అట్లా మెత్తబడుతుంది. అది ఈ మాత్రం వచ్చేస్తుంది. మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్నామంటే ఇట్లా వస్తుంది అన్నమాట పాకం. ఇది కరెక్ట్ పాకం అన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందేమో చూసుకుందాము. లేదండి ఇంకా వేడెక్కాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులోకి బూందీ అనేది మనం వేసుకున్నాము. ఆయిల్ బాగా వేడెక్కితేనే పూస అనేది చక్కగా అట్లా పై దాకా వస్తుందండి. అది ఆవిరి కొట్టకుండా కొద్దిగా పైకి ఎత్తి వేసుకోండి. ఇదిగోండి పూస అనేది ఏగిపోయింది. తీసిన వెంటనే పాకంలో వేసేసుకోవాలండి. ఇది ఇంకా ఏగిపోయింది మనకి. ఇది ఇంకా వెంటనే పాకంలో వేసేసుకున్నాం. వేడి మీద వేయడం వల్ల ఏమైందంటే పాకం అనేది ఈ కారపూసకు బాగా పడుతుంది. ఇదిగోండి పూస అనేది ఇట్లా కాలితే సరిపోయిద్దండి. ఇప్పుడు దీన్ని చక్కగా పాకంలో వేసేసుకుందాం. ఇంకా మనం పూస అంతా పాకంలో వేసుకున్నామండి. ఇప్పుడు పాకం అనేది అడుగున గట్టిగా అయింది. అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటున్నాము. ఇందులో మనం మిక్సీకి పట్టుకునేవి ఉన్నాయి కదా, వేరుశనగపప్పు పొడి, అట్లాగే బాదం పప్పు పొడి, జీడిపప్పు మొత్తం వేసేసి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవడానికి ఆల్రెడీ ఒక ప్లేట్లో వెడల్పాటి ప్లేటు డీస్లో నెయ్యి అనేది రాసి పెట్టుకున్నాము. ఇప్పుడు మొత్తం ఇట్లాగా చక్కగా మొత్తం కలిపేద్దాం. ఇప్పుడు నెయ్యి పూసుకున్న ప్లేట్ ఈ మిశ్రమం అంతా వేసుకున్నామండి. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన బెల్లం మిఠాయి అనేది రెడీ అయిపోయిందండి.
ఇదిగోండి చూసారా, చక్కగా కట్ చేసుకుని వేరే ప్లేట్లో పెట్టుకున్నాము బిళ్ళలు. ఇదిగోండి ఎంతో రుచికరమైన బెల్లం మిఠాయి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇదే కొలతలతోటి ట్రై చేసి చూడండి, చక్కగా టేస్టీగా ఉంటుంది.